యువత సృజనాత్మక శక్తిని కోల్పోకూడదన్నారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. కడప జిల్లాలోని యోగి వేమన విశ్వవిద్యాలయాన్ని సందర్శించిన వెంకయ్య విద్యార్థులతోటి ముచ్చటించారు. దేశం బలోపేతం కావాలంటే యువత తమలో ఉన్న శక్తి సామర్థ్యాలను గుర్తించి వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. మన మహనీయులైన నవభారత నిర్మాణ సర్దార్ పటేల్ వంటి వారిని స్ఫూర్తిగా తీసుకోవాలని యువతకు సూచించారు వెంకయ్యనాయుడు. దాంతోపాటుగా మాతృభాష, భారతీయ సంస్కృతికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. రజతోత్సవ వేళ విద్యార్థులకు, అధ్యాపకులకు, సిబ్బందికి అందరికీ నేను హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఈ విశ్వవిద్యాలయం ఇంతింతాయి ఒళ్ళింతాయి అన్నట్టుగా బాగా విస్తరించి ఈ వెనుకబడిన రాయలసీమ ప్రాంతంలో కడప జిల్లాలో మరింతగా విస్తరించి బాగా పేరు తెలుసుకోవాలని చెప్పని నేను ఆశిస్తూ ఉన్నాను. సాంస్కృతికంగా కూడా, ఆధ్యాత్మికంగా కడప జిల్లా తెలుగు వారికి అత్యంత ఇష్టమైన ప్రదేశం. కడప జిల్లా కొండవీడు శ్రీ వేమన గారి ఊరు. ఆటవదులతో జీవితాన్ని బోధించారు ఆయన. వేమన శతకం చదివితే, సుమత శతకం చదివితే, రామరామ శతకం చదివితే జీవితాన్ని అంతా చదివినట్టే మనకి ఎంతో అనుభవంతో భవిష్యత్తు ఊహించేటట్టుగా ఆయన జీవన సత్యాలను అనేక మనకి బోధించారు. ఈరోజు మాతృభాష, మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాల గొప్పతనం గురించి, వాటి ప్రాముఖ్యత గురించి పునరుద్ఘాటించడం చాలా అవసరమని నేను భావిస్తున్నాను.